ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలిదిండి మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లోని కైకలూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను ఇలా సమావేశపరచడంపై ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. పాఠశాలలు మరియు కళాశాలల్లో రాజకీయాల ప్రమేయం లేకుండా చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచన విధానాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. అందరూ కూడా ఇచ్చేశారు. మన ఆహ్వానం మన్నించి చేసినటువంటి పుర ప్రముఖులకు, పెద్దలకు, అలాగే సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళు బాధ్యత గల వాళ్ళందరూ ముందుగా కోరుకోవాల్సిన క్షేమం మీ క్షేమం, పిల్లల క్షేమం. మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు, ఈ టైంలో రక్తహీనత అట్లాంటివి ఉంటే డాక్టర్లు చూపించుకోండి. చదువు విషయంలో నేను టీచర్లందరినీ కోరుతున్నాను. ఎస్పెషల్లీ ఇక్కడ టీచర్ని నేను ఎక్కడా జరగనటువంటిది నాకు ఈ కైకలూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన దాంతో చేయగలిగాను. అందుకని వాళ్ళని గట్టిగా అడిగే హక్కు కూడా ఉంది. మనకి పిల్లల భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం కాదు. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎక్కువ టైం మనతో స్పెండ్ చేస్తారు, తల్లిదండ్రులతో. తండ్రి ఎప్పుడు రాత్రి వస్తాడు, పొద్దున్న వెళ్ళిపోతాడు. తల్లి మేలుకున్నంతసేపు ఉంటుంది. కానీ స్కూల్లో 8 గంటలు వాళ్ళు ఉంటారు కాబట్టి పిల్లల భవిష్యత్తు కన్నా ఏది కాదు. అందులో గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలి. ఎక్కడ 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 2 చోట్ల జరిగింది. కుప్పం అంటే ఎవరి కాన్స్టిట్యున్సీ తెలుసా? ఎవరిది ఇది తెలియదా? చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ. అక్కడ జరిగింది. ఇంకోటి పులివెందులు అంటే